హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరో రోజు మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి చెల్లిస్తున్నాను. రండి, మీరు ఆశతో దేవుని మాటలు వింటున్నారని, ఆశీర్వదించబడుతున్నారని తెలియజేస్తుంది. దాన్ని బట్టి మరింతగా దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాలను, వాక్యమును కొనసాగిస్తున్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో కనిపెట్టుకున్నాము. ఈ భయంకరమైన అంచె దినాలలో అబద్ధ బోధలు విస్తరించుతున్న ఈ దినములలో సారము లేని సువార్త ప్రకటించబడుతున్న ఈ అంచె దినములలో తండ్రి, సత్యమును పట్టుకొనుటకు, నీతిని నేర్చుకున్నటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అంత కల్తీ కదండి, అంత కల్తీ. మనం తినే ఆహారం అంతా కల్తీ. ఏంటంటే మనం పీల్చే గాలి పాడైపోయింది, మనం త్రాగే నీరు ఏంటేంటో కెమికల్స్ తోటి ప్యూరిఫై చేసామని మరింతగా న్యాచురల్ వాటర్ దొరకటం లేదు. స్వచ్ఛమైన సువార్త కూడా ఈరోజు కల్తీ కలిపి చెరిపేటి బోధలు ఎక్కువైపోయింది. అసలైన సారాన్ని పక్కన పెట్టి బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు చూసారా, అంటే ఒక విషయాన్ని చెప్పకుండా దాని చుట్టూ చప్పులు చేసుకుంటూ ఉన్నట్టుగా మరి ఈరోజు నా సువార్త ప్రకటనలో వాక్య సారం, వాక్య సత్యం ఏంటి మనకు దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటి, మనకు ఆయన చెప్పేది, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీకు తోడై ఉంటాను, నీ కన్నీరు తుడుస్తాను అనే మాటలు మనం చక్కగా వింటున్నాం. మంచిదే, ఇవన్నీ నిజమే. కానీ ఎప్పుడు పశ్చాత్తాపడకుండా దేవుడి తోడు నీకు లేదు, క్షమాపణ నీకు లేదు, శుద్ధీకరణ లేదు, నీ తప్పులు నువ్వు తెలుసుకోకుండా, నీ స్థితిని నీవు ఎరగకుండా నీవు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. యేసు ప్రభు చేసిన మొదటి బోధ, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందినట్లుగా దేవుని వాక్యం మనల్ని పరిశీలించాలి. మన స్థితిని మనం ఎరిగేటట్లుగా చేస్తుంది వాక్యం. మన బలహీనతలు మనం ఎరగడానికి, మన అవసరత మనం ఎరగడానికి, మనం ప్రభు వైపు తిరగడానికి ఆయన ఖండితమైన ఆయన క్రమమని, ఆయన పరిశుద్ధతను, అదే సమయంలో ఆయన కృపా కనికరాల గురించి చెప్పాలి. మొదట వదిలిపెట్టి, పరిశుద్ధత వదిలిపెట్టి కేవలం కృప కనికరాల గురించే, ఎప్పుడు మేలులు దీవెనల గురించే మనం ధ్యానిస్తూ ఉంటే అది సంపూర్ణమైన సువార్త కాదండి. నాకు బైబిల్లో ఉన్న పరిశుద్ధుడైన పౌలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాంటి దైవజనుడిగా ఉండాలని నా యవన కాలంలో నుండి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ముఖమాటం లేనివాడు, సత్యవాక్యమును సరిగ్గా విభజించేవాడు, పక్షపాతం లేనివాడు, సుఖాన్ని కోరనివాడు, ఎక్కడ సువార్త విషయంలో రాజీ పడనివాడు, శ్రమలందు ఆనందించేవాడు, ప్రతిఫలం చూడకుండా ప్రభు చెప్పిన పని చేసుకుంటూ పోయేవాడు. ఇవి చాలా ప్రాముఖ్యం ఈ రోజున ప్రతి దైవ సేవకుడికి. పౌలు ఎక్కడ కొట్టినా, ఎక్కడ తరిమినా, ఎక్కడ తిట్టినా, వాళ్ళు విన్నా వినకపోయినా, అంగీకరించినా తృణీకరించినా, హత్తుకున్నా వదిలిపెట్టినా, తాను మాత్రం మనుషులకు అనుకూలంగా తన బోధన మలుచుకోలేదు. ఎందుకంటే దేవుని పిలుపది పౌలు కనుకోండి, రాజుల ముందు నేను నిన్ను సాక్షిగా నిలబెడతానన్నాడు. ఆయన జీవిత కాలంలో చివరి రోజుల్లో ఆయన ఒక చెరసాలలో ఒక బందీగా బంధించబడి రోమా పట్టణానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడున్న అగ్రిప రాజాకి, అక్కడున్న అధికారులకు ఆయన ఒక ఖైదీగా చేతులు గొలుసులు వేసుకొని ఉన్నప్పుడు వాళ్ళ ముందు నిలబడి ధైర్యంగా దేవుడు ఎలా తనను మార్చాడు, ఎంత అజ్ఞానంగా తాను ఉన్నాను, ఎంత మూర్ఖంగా ఉన్నాను, ఎలా సిలువ వేయబడిన క్రీస్తు నా హృదయాన్ని స్పందించాడు, నన్ను మార్చాడు అన్నది సాక్ష్యం చెప్పగలిగాడు. వారిని వాక్యంతో హెచ్చరించగలిగాడు.
మరి ఇది అనుదిన ధ్యానం కదా, అంతా మనం పెద్దగా వివరించడానికి కుదరదేమో కానీ అపోస్తల కార్యములు 24వ అధ్యాయం మీరు ఈరోజు వాక్య ధ్యానం కోసం పఠించి ధ్యానించండి. అందులో 24వ అధ్యాయం అపోస్తల కార్యాలు 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్కిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫెలిక్స్ చాలా గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి. అతని భార్య యూదురాలు. మేబీ ఆ యూదురాలు గనుక ఆమె యూదుడైనటువంటి సౌలు యొక్క మార్పుడు గురించి విన్నది. సువార్తను వినడానికి ఆశించింది. తన భర్తతో పాటు తను కూడా వచ్చింది. సో వారి ముందు నిలబడ్డప్పుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధించాడు. సాధారణంగా మనం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి బోధిస్తామా లేక వాళ్ళని బతిమలాడుకుంటామా? మనం వాళ్ళకి సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామనుకుంటామా లేక వాళ్ళు మనకు సహాయం చేసే పరిస్థితుల్లో ఉంటామనుకుంటున్నారా? అసలు యాక్చువల్గా బందీగా ఉన్నాడు. కావాలంటే ఈ ఫెలిక్స్ పౌలును ఆ ఖైదీలో నుండి లేక బంధకాల నుండి విడిపించవచ్చు. అతనికి అధికారం ఉంది. కాబట్టి నాకు సహాయం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని స్వీయ పరితాపంతో అవేం తన గురించే మాట్లాడుకోవటంలా, కానీ ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న బంధాలలో ఉన్న దేవుని మహిమపరిచే దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అంటే అతనికి క్రీస్తుని గురించి, ఆయనలో ఉన్న విశ్వాసముని గురించి చెప్పాడు. 25వ వచనం చూస్తే అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా 100 మంది లేరు అక్కడ. ఆ యొక్క ఫెలిక్స్ ఉన్నాడు, అతని భార్య ఉంది, మేబీ కొంత పరివారం ఉండుంటారు. అక్కడ ఒక ప్రసంగం చేస్తున్నాడు. చేతులకు సంఖ్యలు వేస్తున్నాయి. చెరసాల్లో అప్పటికే చాలా కాలంగా ఉన్నాడు. మీకు తెలుసు కదా, సముద్ర ప్రయాణంలో ప్రాణాపాయ స్థితిలో బయటపడి రోమ్లో చెరకొచ్చాడు. అటువంటి సమయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అతని యొక్క ఫేవర్ కోరకుండా ఏం బోధించాడట? నీతిని గురించి. ఏం నీతి? నీతి న్యాయాలు లేని క్రైస్తవ్యం అది క్రైస్తవ్యమే కాదండి. అరే, స్వనీతితో నిండిపోయి నేను నీతిమంతుడు అనుకున్న పరిచయుడు ప్రభు ఏమన్నాడు? అతని ప్రార్థన అంగీకరించలేదు కదా. మన 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 నీతి క్రియలు దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయట. మురికి గుడ్డలు ఎలా గబ్బు కొడుతుంటాయో, వాసన కొడుతుంటాయో చూడండి. మనం ఎంతో నీతి, నేను అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, లేక మందిరానికి కానుకలు ఇచ్చాను, చర్చి కట్టించాను, లేకపోతే నేను ఏదో చేశాను నేను అని నువ్వు సాటిస్ఫై అవుతూ ఉంటే, తృప్తి పొందుతూ ఉంటే అది నీ స్వనీతి. నేను వాళ్ళకంటే బెటరు, వీళ్ళకంటే మెరుగు, వాళ్ళకంటే మెరుగు అని అంటుంటే అది నువ్వు కంపేర్ చేసుకొని నువ్వు బాగున్నాను అనుకుంటే అది అజ్ఞానం. అది దేవుని నీతి. ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు, అన్యాయము చేయనివాడు, అక్రమము చేయనివాడు, అపకారము తలపెట్టనివాడు, అసూయ పడనివాడు, ద్వేషించనివాడు. మనం క్రీస్తు నీతిని సంపాదించుకోవాలి. నీ జీవితంలో యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, కనికరం ఉండాలి, బుద్ధి ఉండాలి, నిస్వార్థమైన స్వభావం ఉండాలి. వాక్యం వినేవాడు జీవితం మారిపోద్దండి. వాక్యం వినేవాడు అబద్ధాలు ఆడడు, దొంగతనాలు చేయడు, మోసాలు చేయడు, అన్యాయం చేయడు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకోడు, లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలుపంపులు పొందడు, తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటాడు, తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. నీతి లేని క్రైస్తవ్యం. ప్రభుని నమ్ముకున్నానంటావు, అందరి వల్లే నువ్వు ఉంటే నీకు వారికి ఇంక ఎందుకు ప్రభుని నమ్ముకోవటం? ప్రభుని నమ్ముకున్నప్పుడు నీ యొక్క ఇంటిలో నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది. నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ అక్కడుంటే అక్కడ నీలో ఒక ప్రత్యేకతను గుర్తించగలుగుతారు. ఇతని యందు దేవుని ఆత్మ ఉందని
ఆ రోజు దానియేలును గుర్తించగలిగారు చూడండి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని ఆ అధికారి గుర్తించగలిగాడు చూడండి. నీ జీవితంలో క్రీస్తు నీతి, మనం నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పోగొట్టుకుని ఉన్నాడు. మన కొరకు క్రీస్తు మన పాపములను భరించి మన కొరకు నీతి అయ్యాడు. మన శాపాన్ని కొట్టేసి తన యొక్క పరిశుద్ధతను మనకిచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన రక్తంలో కడిగి నీతిమంతులుగా తీరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. బైబిల్లో నీ జీవితాన్ని పరచటకు సహకరించని ప్రసంగాలు నువ్వేనున్నా, విన్నా, ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదండి. ప్రతిసారి వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన కంసాలి వారి అగ్ని వంటివాడు, చాకలి వారి సబ్బు వంటివాడు. నా మాట బండలను పగలగొట్టు సుత్తబెట్టదని ప్రభు అన్నాడు. నీతిని గురించి ఇంకేం చెప్పాడు? విమర్శన గురించి, రాబోవు విమర్శన గురించి, నీతిని గురించి, ఆశా నిగ్రహముల గురించి, రాబోవు విమర్శన గురించి ప్రసంగిస్తున్నాడు. 3 పాయింట్స్ ఉన్నాయి. రాబోవు ఉగ్రతను గురించి ప్రసంగిస్తున్నాడు. ఆశ నిగ్రహం. ఒక మనిషి ఆశల వెంట పరుగులెడుతున్నాడు. ఆలోచించింది, తలంపు వచ్చింది అంతా చేసుకుంటున్నాడు. కానీ ఆశలను అధిరోహించే నీకొచ్చే దుష్ట ఆలోచనలు, తలంపులు ప్రభు దగ్గరకు చెరపట్టి తెచ్చి వాటిని ప్రభు చేతికి అప్పగించవలసి ఉంది. నిన్ను నీవు అదుపులో పెట్టుకోగలిగిన శక్తిని ఇస్తాడు దేవుడిది. ఆశ నిగ్రహం ఆత్మ ఫలంలో ఒకటి. రాబో ఉగ్రత మరొకటి. ఈరోజు నువ్వు తప్పించుకుంటావు, రాబోతుంది దేవుని ఉగ్రత. తీర్పు రోజు రాబోతుంది. ఈ దేహంతో జరిగించిన ప్రతి దాని విషయమే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి మనం లెక్కప్ప చెప్పాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి భయపడవా? దేవుని వాక్యానికి భయపడవా? నా మాటలు ఎవరు వింటారులే, నేను చేసే కార్యాలు ఎవరికి తెలుసులే అని అనుకొని చీకట్లో తమ కార్యాలు కొనసాగించే వారికి శ్రమ. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలన్నది బైబిల్. ఈ దేహంతో నీవు ఈ లోకంలో జరిగిస్తున్న ప్రతి అన్యాయం, మోసం, అక్రమం, అపవిత్రతకు క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు. కానీ నీ పాపము ఒప్పుకొనక విడిచిపెట్టకుండా ఉంటే అవన్నీ న్యాయ తీర్పుకు నిన్ను నడిపిస్తున్నాయి. కొందరి పాపములు న్యాయ తీర్పుకు వారు ముందర నడుస్తున్నాయి, కొందరి పాపములు వారు వెనుక తరుగుతున్నాయని రాయబడినట్లుగా ఈ రోజున మనుషులకు పాప భీతి లేని వారిగా, దైవ భయం లేని వారిగా, జీవితము పరిశుద్ధపరచుకోవాలనే ఆశ లేని వారిగా, సంవత్సరాల తరబడి మేము దేవుని వాక్యం వింటున్నామని మీరు అనేకులు చెప్తుంటారు. దానివల్ల మీ జీవితంలో మార్పు రాకపోతే ప్రయోజనం లేదండి. ఫెలిక్స్ భయపడిపోయాడట. ఫెలిక్స్ భయపడిపోయి మరొకసారి పిలుచుకుంటానులే అని అతన్ని పంపించి వేశాడు. అవును, దేవుని వాక్యం భయం పుట్టించాలి. ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైనప్పుడు నేను పిలిపించుకుంటాను అన్నాడు. ఏంటండి భయం? దైవ భయం లేని బోధ, భయభీతులు కలిగించని బోధ ఈరోజు విస్తారమైంది. మనస్సాక్షి గుచ్చని బోధ. హృదయాన్ని పరిశీలించుకొని వాక్యం వినటం వలన ఎంతసేపు విన్నా, చదివినా, ధ్యానించిన ప్రయోజనం లేదా? యేసయ్య మాటలు మన అంతరంగంలోని ప్రతి స్థితిని మనకు బయలుపరుస్తాయి. ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచులు గల సజీవమైన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. హృదయాంతరేంద్రియాలలో మట్టుకు దూరచ్చు, మూలుగు మట్టుకు దూరచ్చు. మన తలంపులను, ఆలోచనలను పరిశీలిస్తుంది. ప్రతిసారి వాక్యం అన్నప్పుడు నీ తప్పులు బయటపడాలి, నీ స్థితి నీవు తెలుసుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతిరోజు నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు, నీ వాక్యముతో పోల్చి చూచుకున్నటకు, నీ వాక్యానుసారముగా ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకొని పశ్చాత్తాపడుటకు
మా పాపములు మేము ఒప్పుకుంటే నీవు ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపిస్తావు, క్షమిస్తావు, శుద్ధీకరిస్తావు అని నమ్మి హృదయంలో ఎటువంటి అపవిత్రతకు చోటు లేకుండా పరిశుద్ధతను కలిగి ఎదిగి నలిగిన హృదయము కలిగి నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు నీ వచ్చినప్పుడు ఎత్తబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకు జవాబిస్తారు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుడుగాక.